బాగుంది. ఫ్యాన్స్ తో నేను సినిమా అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూసి బయటకు వస్తాను. అదిరిపోయింది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. తప్పదు కదా ఇంకా సినిమా అన్నాక. పాడ సారీ తెలీదు నాకు. ఐ డోంట్ నో. రీసెంట్ గా మాయ సభలో చేశారు. సో ఇప్పుడు ఘాటి. సో ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నేనేమంటా చెప్పు. అనుష్క గారు షీఈస్ వెరీ స్వీట్. ఆఫ్ స్క్రీన్ నాకంటే చాలా సపోర్టివ్ ఉండే, చాలా ఎంకరేజింగ్ ఉండే. షీ వాస్ వెరీ వెరీ స్వీట్. అమ్మ తోడిపోయా భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను భయా. అలా నా జీవితం గట్టెక్కేసినట్టే. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అమ్మా. అనుష్క సినిమా చూడండి అమ్మా. ఈ ఘాటి సినిమాలో మొగుడు చచ్చిపోయినా కూడా అనుష్కకి పెళ్లి అయ్యేటని చచ్చిపోతే అతని కోసం అతనిచ్చి ఇన్స్పిరేషన్తో సినిమా, అతనిచ్చిన ఆ మోటివేషన్తో అనుష్క గంజాయి వ్యాపారాన్ని మార్చేసింది. అలాంటిది మీరు ఆ సినిమా చూస్తే మీ జీవితం కూడా ఎందుకు మారదు? మీరే కదా అన్నారు. సారీ మేడం, మీరే అన్నారు ఏమని సినిమా చూస్తే జీవితం మారుతుందని. ఇలాంటి సినిమా చూడండి, జీవితం ఎందుకు మారదు? ఇలాంటి సినిమా ఒక్కసారి మీరు 2 గంటలు చూస్తే మీ బతికెందుకు మారదు? ఈ ఘాటి సినిమాలో ఏం తక్కువ? ఫైట్లా చూసుకో, డ్యాన్సులా లాక్కో, రొమాన్స్లా పెరుక్కో, డైలాగులా వేసుకో. హీరో చచ్చిపోయాడన్నా. చచ్చిపోయినా కూడా అనుష్క ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో అనుష్కలాగా బతకాల. ఈ సినిమాలో అనుష్కని మోటివేషన్ తీసుకోవాలా. ప్రేమించిన వాడి కోసం జీవితాంతం పోరాడుతుంది. ఏం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి దయచేసి ఘాటి సినిమా చూడండి, మీ బతుకుని గట్టెక్కించుకోండి. వద్దు అయ్యేం బలా. అనుష్క మాత్రం 20 చేసింది. ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ రొమాన్స్లు, కామెడీలు. ఓర్ నాయనో అమ్మా, అరుంధతి అమ్మ, రుద్రమ్మ దేవి, దేవసేనమ్మ. ఈ సినిమాలో శీలావతి అయిపోయింది పోయి అనుష్క. చూసి అడుక్కో, ఏం కావాలో అడుగో ఏం కావాలో. నా డబ్బుతో ఒక్కరిన ఇద్దరిన 100 మందిని 1000 మందిని వాళ్ళ పేర్లు నాకు తెలియదే, ఎంతమంది చంపిందో. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ చేసి వాళ్ళో నాకు తెలియదు. నాకు అనుష్క ఒకటే తెలుసు. ఘాటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి. క్రిష్ గారు మన ఆర్ఆర్ వీరమల్లి నుంచి ఎందుకు ఇగ్నోర్ చేశారు సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా మనం అందరం ఏమనుకుంటామంటే సలార్ సినిమాలో కాటేరామ రాలేదు కానీ కొడుకుని తీసుకొచ్చారన్నది. ఇక్కడ కాటేరామ రాలేదు, కొడుకు రాలేదు, వాడని తీసుకొచ్చేయింది. ఏం నరుకుందన్నా, నరుకుల్లో మా బాలకృష్ణ మించిపోయింది. ఆ రేంజ్లో నరికేసింది. బట్టి సినిమా చాలా బాగుంది. ఆ గంజాకి ఎన్ని పేర్లు ఉంటాయో, గంజాని ఎన్ని రకాలుగా తరలించవచ్చో, ఆ గంజాని ఎలాగా మాడిఫై చేయొచ్చో, ఎలా ఆపచ్చో అంతా కూడా క్రిష్ గారు నిజంగా మరి ఈ మధ్యకాలంలో ఒరిస్సాలు, ఆంధ్ర బోర్డర్లో, ఛత్తీస్గఢ్ బోర్డర్లో కంటే తిరిగినట్టుకున్నారు క్రిష్ గారు. చాలా గట్టిగా చూపించారు. ఇది 1 man షో కాదు, 1 women షో. నిజంగా మా అనుష్కని స్వీటీ అంటారు కానీ ఇందులో చాలా హాట్గా కనపడుతుంది. చాలా గట్టిగా పోరాడింది. నిజంగా అరుంధతి బ్యాక్, భాగమతి బ్యాక్, ఘాటి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. కొంచెం పొద్దుగా కూడా కనపడ్డది. ఈ సినిమాకి అంతవరకు క్రిష్ గారు చూపించినట్టుకున్నారు. ఏదేమైనా విక్రమ్ ప్రభు గారు అయితే కనుక క్యారెక్టర్ వరకు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు. జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు. కానీ ఓవరాల్గా సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎన్ని పక్కన పెడితే సినిమా అంతా అనుష్కే. ఇంకా సాంగ్స్ ఏది లేదు. అనుష్క యాక్టింగ్ అండి, గంజాయి మీద నిర్మూలన ఎలా చేసింది, ఈ 2 చాలు సినిమాకి. ఓవరాల్గా ఇరగకూడైంది సినిమా. అనుష్కను చూసినంతసేపు నాకు బాలకృష్ణ కనపడడం స్క్రీన్ మీద ఇరగదోపింది. బట్టి కాటేరమ్మ కోళ్ళ నరికబడింది అంతే. చాలా బాగుంది. అందరికీ మెచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది. నాకు ఇష్టమైన బండి స్కూటీ. ఇప్పుడే చూశాను ఘాటి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఏంటంటే హీరో చనిపోతాడు. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు. సెకండ్ హాఫ్లో మొత్తం నడిపించేది అనుష్క. మారేడుమల్లిలో ఉంటుంది పాక. ఈ సినిమాలో ఉంది అందంగా అనుష్క.
చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అన్ని బాగున్నాయి, కానీ ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలి అర్థం కావట్లేదు. ఇక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దేవుడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుడా నేను వచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్. అనుష్క గారు యాక్టింగ్ సోలోగా నడుపుతుంది. అసలు జగపతి గారు యాక్టింగ్, ఆయన పోలీస్ క్యారెక్టర్ అన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడు చూసినా ఫుడ్ గురించి అవన్నీ ఉన్నాయి, కానీ లొకేషన్స్ కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నా కదా, ఈ ఘాటి అనేది ఏంటంటే గంజాయి సప్లై చేసేది. గంజాయి గురించి సినిమా తీశారు. అంటే ఏంటంటే గంజాయి సప్లై చేయడం వల్ల ఇది ఒక లిక్విడ్ రూపంలో సప్లై చేయొచ్చు, లిక్విడ్ రూపంలో ఎలా చేయాలని చెప్పారు. అంతే, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. చెప్తున్నా కదా, ఈ సినిమా చెప్తున్నా నాకైతే సెకండ్ హాఫ్ అయితే ఏం అర్థం కాలేదు. చెప్తున్నా కదా, ఈ సినిమా మళ్ళీ చూడాలి, ఇంకొక 2-3 సార్లు చూస్తే అర్థమవుతుండొచ్చు. కానీ అనుకున్న కాన్సెప్ట్ ఒకటి, చేసింది ఒకటి. నాకు తెలిసి ఈ సినిమా కంటే హరిహర వీరమల్లు బాగుంది. జగత్ బాబు గారు ఇంకా సినిమా మొత్తం తింటూనే ఉంటారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరు అన్నట్టు తింటూనే ఉంటారు. బాగానే ఉంది. అంటే అనుష్కని కాపాడే సీన్లో జగత్ బాబు వస్తాడు, వేరే లెవెల్లో ఉంది. డైలాగ్ అంటే అనుష్క వదల బొమ్మాలి వదలా అన్నట్టుంది. ఘాటి డైలాగ్ అంటే అంత నోటెడ్ చేసుకోలే, పర్లేదు బాగుంది. ప్రభాస్ తోటి అనుష్క గారు చెయ్యాలి బరాబరి. ఆ బాహుబలి తర్వాత అందరూ వెయిట్ చేసిన ఈగర్లీ మూవీ ఘాటి. క్రిష్ జాగర్లముడి గారు అయితే పెళ్లిలో వేయాలి మనం ముడి, ఈ మూవీలో ఎరగదీశాడు క్రిష్ జాగర్లముడి. డైరెక్షన్ అన్నట్టు వేరే లెవెల్లో ఉంది. పుష్ప కాదు, పుష్ప పార్ట్ 1 మనకి ఎలాగో ఉంటుందో ప్యాన్ ఇండియాలో తెలియకుండా ఇటు ఎలా కొట్టిందో, ఈ ఘాటి కూడా తెలియకుండా ప్యాన్ ఇండియాలో ఇటు కొట్టిద్ది. వేరే లెవెల్లో ఉంది, న్యాచురల్గా ఉంది. గ్రాఫిక్స్ అయితే లేవు, న్యాచురల్గా మొత్తం న్యాచురల్గా. నాకైతే గ్రాఫిక్స్ లేక కాపాలి, మొత్తం న్యాచురల్గా మారేడు మిల్ ఏరియా తీసినట్టు. అంటే ఇది ఒక సమాజం కోసం మూవీ అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, రేవంత్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు అంటే, సమాజం పట్ల సెలబ్రిటీస్ ఏమన్నా ఈ గంజాయి మత్తు పానీయాల గురించి ఏమన్నా చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. ఎవరు మన చిరంజీవి గారు, మన ప్రభాస్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. అలాగే క్రిష్ జాగర్లముడి గారు ముందుకు వచ్చి ఈ ఫిల్మ్ తీసేశారు డైరెక్ట్. వైలెన్స్ నరకటమే మొత్తం, కొడాలతో కోస్తూనే ఉంటది అనుష్క. ఒక విజయశాంతి ఒకప్పుడు ఒసే రామ్లంలో ఎలా ఉందో మన అనుష్క ఈ సినిమాలో అలా ఉంది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉన్నాయని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పాడు. ఒక రేంజ్ క్యారెక్టర్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్ వస్తుంది స్వీటీకి. అసలు మామూలుగా లేదు, విశ్వరూపం అనమాట. సలార్ సినిమాలో కాటేరమ్మని విగ్రహాన్ని చూపించారు, కాటేరమ్మ కొడుకునని చెప్పి ప్రభాస్ని చూపించారు. ఇందులో కృష్ణ ఏకంగా కాటేరమ్మని చూపించాడు. అసలు ఆ విజువల్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది అన్నమాట. స్వీటీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అసలు ఆ పేరుకి ఆ అనుష్క ఇందులో చేసిన దానికి అసలు మామూలుగా లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అసలు అలా లేపేశాడు సినిమాను. ఒక రేంజ్లో అలా 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 వెళ్తున్న సినిమాను ఒక్కసారిగా వదిలి పెట్టేశాడు. కృష్ణ మామ హరిహర వీరమల్లి నుంచి ఎందుకు తప్పుకున్నాడని బాధ వేసింది నాకు. ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమా ఇంకో రేంజ్లోకి వెళ్ళేది. ఈ సినిమా చూసిన తర్వాత అది నాకు అర్థమైంది. చాలా అంటే చాలా, నేను అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చా సినిమాకి. ఓన్లీ అనుష్క కోసం వచ్చా. అసలు మైండ్ పోయింది నాకైతే. మళ్ళీ రావాలనిపిస్తుంది సినిమాని చూస్తుంటే. సినిమా ఉందే మొత్తం యాక్షన్ సీన్స్ వల్ల. అసలు క్రిష్ అసలు కొన్ని డైలాగ్స్, సీతమ్మ వారు లంకా దానం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నిజంగా కళ్ళకు చూపించేశాడు అంతే. పార్ట్ 2 ఇటు ఏం లేదు. అసలు ఇది చాలు మనకి. అసలు ఇలాంటి యాక్షన్ మళ్ళీ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ యాక్టింగ్ అంతే అనుష్కది. ఒక అరుంధతి, ఒక ఘాటి, ఒక భాగమతి అంతే. ఘాటి సూపర్ బాగుంది, బాగుంది. వాళ్ళు ఫ్రీ చాలా బాగుందండి. అనుష్క శర్మ బాగా చేశారు. 30 Weights అది వెబ్ సిరీస్ ఉంది కదా, అతను కూడా విలన్ గా చాలా బాగా చేశారండి. మూవీ చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుందండి. అరుంధతి ఇస్ బ్యాక్ అండి, బ్యాక్. జయజమ్మ నాకైతే యాక్షన్ గా బాలకృష్ణ మరి అనుష్కనే కావాలండి. బాగుంది, కానీ ప్రభాస్తో చూడాలని ఉంది, కానీ యాక్షన్ కూడా ఉండాలండి. చాలా బాగుంది. వైలెన్స్ ఎక్కువ ఉంది అన్న, నాకైతే నచ్చింది. వైలెన్స్ ఎక్కువ ఉంది. నంబర్ 1 బ్లాక్ బాస్టర్.
నేనేమో చెప్తున్నా, కాటేరమ్మ కోడలు దిగింది, మొత్తం కాటేరమ్మ కోడలు. కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అయితే కాటేరమ్మ కోడలు అనుష్క గారు. ప్రభాస్ గారికి ఆమె ఏం లేదు. సినిమా మాత్రం ఏదో కొత్త విజన్, మొత్తం గంజాయిని అరికట్టేశారు. మొత్తం కొండలలో కోడలలో ఘాట్ రోడ్లలో మొత్తం గంజాయిని ఆఖరికి అడిగారు. మన తెలంగాణ ఏమైంది, గంజాయి అనేది ఉండొద్దు అని చెప్పేసి అంటారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ గంజాయిని మొత్తం అరికట్టించేస్తుంది. మొత్తం కూలీలు, పెద్ద పెద్ద గుండాలు మొత్తం కూలీలతో గంజాయి మోపిస్తుంటారు. ఆ గంజాయిని మొత్తం అరికట్టేసి తయారవుతుంది, అవతారం అవుతుంది రాత్రి కాటేరమ్మ కోడలు ఆఖరికి. చూసే సినిమా అన్న, రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తారు కంపల్సరీ. మీకు ఒకటి రివ్యూ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్. పచ్చబట్టేసుకున్న ఏకైక ఫ్యాన్ నేనే. 4 కోట్ల జనాభాలో చూపియండి భయా, చూపియండి. రేవంత్ రెడ్డి గారి వ్యయం కంపల్సరీ నెరవేరుస్తుంది. గంజాయిని అరికట్టాలని చెప్పిండు, అరికడుతుంది ఈ సినిమా. ఈ సినిమాతోనే గంజాయి మొత్తం అరికట్టయిపోతుంది. సినిమాకి నేనేదో 10 ఇస్తా భయా, అవుట్ ఆఫ్ 10. లే రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో వేయించుకున్నా, సినిమా కోసం వేయించుకోలే. లే సినిమాకు దీనికి సంబంధం లేదు. నేను రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్. లాగేం లేదన్న, సూపర్ ఉంది, మంచిగా ఉంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ దేని దాన్ని బాగా డిఫరెంట్గా బాగుంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అంటే సెకండ్ హాఫ్ బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది. ఫైట్స్ బాగుంది. పర్లేదు, బాగానే ఉంది. ఈసారి హిట్ కొట్టారు సార్, హిట్ కొట్టారు. ఘాటి అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారు. టు బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే క్రిష్ గారు హరిహర వీరమల్ నుంచి వచ్చి ఇందులో చేశారు కదా, మేబీ ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది అనుకున్నా. కానీ హరిహర వీరమల్ కాదు, ఆయన ఏదో ఎవరికి తెలియని సినిమా తీశారు కొండపొలం అని చెప్పి, దానికంటే దరిద్రంగా ఉంది. అసలు పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ ఒకటి బాగుంది. జగపతి బాబు కూడా మంచి క్యారెక్టర్ పడింది. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. ఏవైతే మనకి కొండలో విజువల్స్ ఉంటాయో ఆ విజువల్స్ బాగున్నాయి. కానీ ఎక్కడ అంతా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించలేదు. ఒక ఇంటెన్స్ డ్రామాలో వెళ్తున్నట్టు కానీ ఏం లేదు. ఒక సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయింది, కంప్లీట్గా ల్యాగ్లో వెళ్ళిపోయింది. ఇంకొంచెం సెకండ్ హాఫ్ కొంచెం మంచి స్క్రిప్ట్ బాగుంటుంది. అసలు అరుంధతి కాదు కదా, ఆవిడ కెరీర్లో కూడా చాలా లోలో ఉంటుంది సినిమా. ఎందుకంటే లుక్స్ వైజ్గా కూడా మనకు తెలిసిపోతుంది ఆవిడ ఎంత మనకి ఇష్టమైందో. ఆ ఇష్టం యాంగిల్లో చూస్తాం తప్ప మనకి ఏమనిపించలేదు. కానీ ఒక బయట కామన్ వచ్చి ఆయన చూస్తే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ సీన్ ఒకటి ఏదో పెట్టారు, కాటేరమ్మ సీన్ అని చెప్పి, బట్ అదంతా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది దానివల్ల ఏమి ఉండదు. క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, కాటేరమ్మ సీక్వెన్స్ ఒకటి, అది బాగుంది. కానీ బట్ ఎందుకో అంత జనాలు చుట్టూ ఉండడం వల్ల అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. వైలెన్స్ చాలా ఎక్కువ, ఫ్యామిలీస్ అంత లేదు. మూవీలో ఏదైనా బెస్ట్ అంటే చైతన్య గారి యాక్టింగ్, అది కూడా మ్యూట్లో పెట్టి చూస్తాను. ఎందుకంటే ఆయన వచ్చే ప్రతి సీన్లో కూడా ఏంటంటే మరీ లౌడ్ డైలాగ్స్ పెట్టేసి కొంచెం అనిపించింది. కానీ ఎందుకో చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. చూసే ప్రతి సీన్ కూడా ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ది వరస్ట్ స్క్రిప్ట్ అంటే ఇది. ఎందుకంటే ఆయన ఏదో ఎవరికి వెళ్ళి కొండపొలం తీశారు కదా, దానికంటే దరిద్రం ఉంది. దరిద్రం కాదు కానీ ఎందుకో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే 1% కూడా రీచ్ అవ్వదు. దీనికంటే కొండపొలం పెట్టాం.